భక్తి కలిగినప్పుడే కదా దేనికైనా విలువ. పూర్వం ఒక గ్రామంలో విష్ణు భక్తుడు ఒకడు ఉండేవాడు. నిరంతరం హరినామస్మరణం చేస్తూ ధార్మిక జీవనం సాగించేవాడు. ఎంత పేదరికంలో ఉన్నా భగవానుడిపై అపారమైన నమ్మకం కలిగి ఉండేవాడు. అతడి భక్తికి మెచ్చి ఒకనాడు మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. స్వామి దివ్య మంగళ స్వరూపం చూసి తన్మయత్వంతో స్తోత్రాలు చేశాడు భక్తుడు. స్వామికి ఏదైనా నివేదించాలని అనుకున్నాడు. ఇల్లంతా వెతక్క ఒక అరటిపండు కనిపించింది. దానిని స్వామికి నివేదించాడు. అరటిపండు ఒలిచి పండు పడేసి భక్తి పార్వస్యంలో తొక్కను స్వామి నోటికి అందించాడు. భక్తవాత్సల్యుడైన విష్ణుమూర్తి తొక్కను స్వీకరించి అంతరగ్నమయ్యాడు. తరువాత తన తప్పును తెలుసుకొని భక్తుడు ఎంతో చింతించాడు. స్వామి పట్ల అపరాధం చేశానని కుమిలిపోయాడు. మళ్ళీ స్వామి తనకు ప్రత్యక్షమైనప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కష్టపడి పని చేయడం మొదలుపెట్టాడు. డబ్బులు సంపాదించి ప్రతిరోజు ఒక డజను అరటిపళ్ళు స్వామి విగ్రహానికి నివేదిస్తూ వచ్చాడు. ఎన్ని రోజులైనా విష్ణుమూర్తి ప్రత్యక్షం కాలేదు. బాధతో తండ్రి, అపరాధి అయిన ఈ భక్తుణ్ణి కరుణించి దర్శనం ఇవ్వమని వేడుకున్నాడు. విష్ణుమూర్తి మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. సంతోషంతో స్వామికి అరటిపళ్ళు నివేదించాడు. గతంలో చేసిన పొరపాటు గుర్తు తెచ్చుకొని తొక్కపడేసి పండు స్వామికి అందించాడు. కాని విష్ణుమూర్తి పండు తినడానికి ఇష్టపడలేదు. ఎంత బ్రతిమిలానినా ఫలితం లేదు. భక్తుడు ఆవేదనతో, నా భక్తిలో ఏదైనా లోపం ఉందా స్వామి? గతంలో తొక్క పెట్టినా తిన్నారు కదా, ఇప్పుడు ఇలా ఏమీ స్వీకరించడం లేదు అని ప్రశ్నించాడు. విష్ణుమూర్తి చిన్నగా నవ్వి, నాయనా, ఇందుకు ముందు వచ్చినప్పుడు నీ మనసు నాపై లగ్నం చేసి తొక్క నివేదించిన స్వీకరించాను. ఇప్పుడు నీ మనసు అరటిపండుపై లగ్నమై ఉంది. వస్తువు మంచిదైనా భక్తి రసహీనం కావడం వల్ల అది విషతూల్యంగా మారింది. అందుకే పండు స్వీకరించలేకపోతున్నాను అని సమాధానమిచ్చాడు. స్వామి మాటలకు భక్తుడికి జ్ఞానోదయమైంది. భక్తి కలిగినప్పుడే కదా దేనికైనా విలువ అనుకొని నిండు మనసుతో స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.